ఇదేంది గిరీష్ భాయ్ సడన్గా మాధవనేని రఘునందన్ రావుని తీసుకొచ్చినావు స్లైడ్ మీదకి, అమిత్ షా పక్కకు నిలబడ్డాడు. పాత ఫోటోనే, బట్ కొత్త రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మెదక్ పార్లమెంట్ సీట్ ఏమన్నా బురగల మజాక్ అనుకున్నారా గెలుసుడు మీరు? ఇది ఒక నేషనల్ ఇంపార్టెన్స్ అయింది. ఇవాళ 2024 లోక్సభ ఎలక్షన్స్లా భారతీయ జనతా పార్టీ స్క్రిప్టెడ్ హిస్టరీ, ఒక చరిత్ర సృష్టించింది ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఆ చరిత్ర ప్రారంభం అయ్యింది ఏడికేని అని అంటే తెలంగాణలో ఉన్న మెదక్ ఏదైతే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉండేనో ఆడికేని అసలైన సిసలైన టెంపరేచర్ షురువైంది, వేడి షురువైంది. ఆ ధాటికి ప్రతిపక్షాలు, ఇక్కడ అధికార పక్షం కాంగ్రెస్, మన బీఆర్ఎస్ రెండు ఇలా కూటమి ఎట్లా అతలకుతలం అవుతుందో ఇప్పుడు మీరు చూడండి. 8 సీట్లల్లో ఒక హిస్టరీ క్రియేట్ అయిందంటే ఇట్ వాజ్ మెదక్. ఎందుకు అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఎప్పుడైతే తను మరణించినరో, ఆమెను చంపినరో 1984లా ఆమె లోక్సభకు ఎన్నికైంది ఈ మెదక్ కాన్స్టిట్యుయెన్సీ నుంచే ఫ్రెండ్స్. అప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే. భారతీయ జనతా పార్టీ ఈ సీటు 1999 టీడీపీతో అలయన్స్తో గెలిచింది. పాత బస్తీ పులి, భాగ్యనగర్ బాగ్, టైగర్ ఆలే నరేంద్ర అన్న, భాయ్ సాబ్ అని అంటాం. ఆయన గెలిచి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావుని నమ్మి టీఆర్ఎస్లకు పోయి చేతులు కలిపి తర్వాత మోసపోయి తర్వాత ఇది బీఆర్ఎస్కి కంచుకోట అయింది. మోసం చేసి గెలిచిండ్రు. బీఆర్ఎస్కి కంచుకోట 20 సంవత్సరాలు పాగా వేసిర్రు దీని మీద. మెదక్ కూడా బీఆర్ఎస్కి తీసుకుంటే ఈ సీట్ ఏదైతే ఉన్నదో ఇప్పటికి 2 సార్లు గెలిచింది 2009 నుంచి భారతీయ రాష్ట్ర సమితి, వెనకటికి టీఆర్ఎస్. మెదక్ వాజ్ ది సీట్ వేర్ కేసీఆర్ఏ స్వయంగా 2014లో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టిండు. an ఎమ్మెల్యే సీట్ అని బికెమ్ ఏ సీఎం. తర్వాత గజ్వేల్ కాన్స్టిట్యున్సీకున్నాడు, మెదక్ వదిలేసుకున్నాడు. ఆనాడు నమ్మకం లేకుండే కదా సార్కి నేను ప్రభుత్వం ఫామ్ చేస్తానని. ఇవాళ ఓటర్లు మార్పు కోరిండ్రు. ఇవాళ ఓటర్లు డిసైడ్ చేసిండ్రు ఈ పార్టీలు ఏం చేయలేనని. ఇవాళ మాధవనేని రఘునందన్ రావుని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రజానాయకుడిగా దీవించిండ్రు. ఈ కాన్స్టిట్యుయెన్సీకి ఒక చాలా ఇంపార్టెన్సీ ఉన్నది నిజంగా చెప్తే. ఆ ఇంపార్టెంట్ విషయం ఏందని అంటే ఫ్రెండ్స్, వెనకటికి దుబ్బాకతోనే బీఆర్ఎస్ పతనం షురువైంది. మీకు తెలుసో తెలియదో, అదొక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కంటే ఉత్కంఠ ఉండే ఆ రిజల్ట్. ఉత్కంఠ దుబ్బాక బై ఎలక్షన్స్. కోడికత్తి మొండికత్తి పెట్టి ఇప్పుడు గెలిచిండ్రు. ఇప్పుడు ఓడిపోయి ఇప్పుడు గెలిచిండ్రా. మొగోడు మాధవనేని రఘునందన్ రావు ఇప్పుడు గెలిచిండు. ఈ ప్రత్యేకత ఎంత ఇంపార్టెంటో మీకు చెప్తున్నాం మెదక్ది. ఆ దుబ్బాకనే బీఆర్ఎస్కి పతనమైంది. బై ఎలక్షన్ 2020ది డౌన్ఫాల్ ఆఫ్ కేసీఆర్ మొదలైంది. రగన ఆ చరిత్ర బరకరారు ఉంచాలనే. కేసీఆర్ పతనం తెలంగాణ నిజంగా చెప్పాలనంటే బంగారు తెలంగాణ ఎవడు చేసిండో ఎట్లా చేసిండో మన కేసీఆర్ మనకు అర్థం కాలే. కానీ సౌభాగ్య తెలంగాణకు మెదక్ సాక్షి కావాలి. రగన్న ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నది. రగన్న ఈ కాన్స్టిట్యుయెన్సీకి ఒక హిస్టరీ క్రియేట్ చేస్తారని చెప్పి భావిస్తూ ముంగడు పోదాం ఫ్రెండ్స్. కేరళలో ఏ పాడబడ్డ ఇల్లుని తీసుకున్నాడో బాంబులు తయారవుతున్నాయంట. పినరాయి విజయన్ ఒప్పుకుంటున్నాడు. ఐఎస్ రిక్రూట్మెంట్స్ అవుతున్నాయి. కేరళ స్టోరీ సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇగో ఇప్పుడు బాంబు మేకింగ్ అవుతుంది. ఐ రిక్వెస్ట్ ది హానరబుల్ హోమ్ మినిస్ట్రీ ఆఫీస్, కేంద్ర సర్కార్కి చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా,
పాదాభివందనం చేస్తున్నా, ప్రాధేయపడుతున్నా. ద గాడ్స్ ఓన్ కంట్రీ తేలిక వదలకండి సార్. లెట్ అస్ నాట్ మేక్ ఇట్ యాజ్ ఏ దక్షిణ కాశ్మీర్. ఈ అల్గావాదులు ఎవరైతున్నారో, సివిల్ సొసైటీల చిచ్చులు పెట్టాలని చూస్తున్నారో, కామన్ మ్యాన్కి భారతీయ తత్వాన్ని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారో, వీళ్లకు గడ్డపార దించుండ్రి సార్. అండ్ వెన్ ఐ సే దిస్, అక్బర్ నగర్ లక్నౌలో సుమారు 1200 కంటే ఎక్కువ ఇల్లీగల్ స్ట్రక్చర్స్, ఇర్రెస్పెక్టివ్ అది ఏ కులానికి ఏ మతానికి చెందిందన్నది చూడకుండా మ్యాసివ్ డెమాలిషన్ స్టార్ట్ చేసిండు కర్మయోగి యోగి ఆదిత్యనాథ్. రివర్ బేసిన్ దగ్గర ఎట్లాంటి ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉండొద్దు. 24.5 ఏకర్ ల్యాండ్లా కంప్లీట్గా ల్యాండ్ ఫ్రీడమ్, అంటే ఏదో వచ్చి ఇష్టం వచ్చిన స్ట్రక్చర్లు చేసి ఆడ ఏం చేస్తానన్న నడవదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజన్, ద స్ట్రక్చర్స్ వేర్ డెమాలిష్డ్. దిస్ ఈజ్ ద కర్మయోగి ఫర్ యూ. ఐ రిక్వెస్ట్ ది హానరబుల్ హోమ్ మినిస్ట్రీ, జర కేరళ మీద ఫోకస్ చేయరు సార్, మీకు దండం పెడతా. వాళ్ళు కులేయాం మనని వచ్చి ఇంటికాడికి వచ్చి దర్వాజా కొట్టి మరీ చెప్తున్నారు. కాంగ్రెస్ హీన చరిత్ర మీకు పరిచయం చేస్తున్నా. కిసి మెహఫిల్ మే ఆకర్ ముస్కురాకర్ హమ్ భీ దేఖేంగే అని అంటున్నారు. మొఘల్ ఆజం ఒక పాట ఉంటుంది కదా, కిసి మెహఫిల్ మే కిస్మత్ ఆజ్మాకర్ హమ్ భీ దేఖేంగే అని చెప్పి ఛాలెంజ్ చేసిరు మనకి 2024 ఎలక్షన్స్లా. అప్పుడు మనం పాడదాం ఫ్రెండ్స్, కిసి దిన్ ఏ తమాషా ముస్కురాకర్ హమ్ భీ దేఖేంగే. భారత్ మాతా కీ జై.